హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు మీ ముందుకు ఒక ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొని రావడం జరిగింది। దాంతోపాటు ఈ హౌస్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ దగ్గర నుంచి మేము ఎటువంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ తీసుకోబడదు। మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే। సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీ వచ్చేసి నో ఎఫ్టీఎల్, నో బఫర్ జోన్, నో హైడ్రా, ఒక మంచి లొకేషన్లో ఉండడం జరిగింది। ఈ హౌస్ మనకి బడంగ్పేట్ మున్సిపాలిటీ అలానే నాదర్గుడ్ విలేజ్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ లో వస్తుంది హౌస్। సో మంచి లొకేషన్, మంచి లొకాలిటీ, ఇళ్ళ మధ్యలో ఈ హౌస్ అనేది ఉంది, మంచి కాలనీ సొసైటీలో। సో ఈ హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్। ఇది మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది। ఎందుకని అంటున్నానంటే ఒక మంచి అనుభవం ఉన్న బిల్డర్, దాంతోపాటు తను స్వతహాగా ఇంజనీర్ కాబట్టి మంచి ప్లానింగ్ తోని కన్స్ట్రక్షన్ చేశారు। సో ఈ హౌస్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది। సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అలానే మంచి స్పేషియస్ పార్కింగ్ స్పేస్తో వస్తుంది। మీరు ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, ఒక 4 నుంచి 6 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట, అంత విశాలంగా ఉంటుంది। సో మీరు ఈజీగా ఏదైనా మినీ ఫంక్షన్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి వీలుగా మంచి స్పేషియస్గా ఉండడం జరిగింది పార్కింగ్ స్పేస్ అనేది। సో దాంతోపాటు 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది। ఇంత మంచి స్పేషియస్గా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మనకి 30x40, ఒక బాక్స్ టైప్ ఉన్న, ఒక స్క్వేర్ టైప్ ఉన్న డైమెన్షన్స్ అనమాట ఇవి। సో కాబట్టి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది హౌస్ మొత్తం కూడా। సో 133 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా సో ఈ హౌస్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, సో 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది। మంచి విశాలంగా మంచి స్పేషియస్గా కట్టారు 2 బెడ్రూమ్స్ కూడా। సో ఈ హౌస్ మనకి కమ్యూనికేషన్ పరంగా కూడా చాలా బాగుంది। సో మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లోనే హౌస్కి రీచ్ అయిపోవచ్చు। TCS ఆదిబట్ల నుంచి ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్లో హౌస్కి చేరుకోవచ్చు। అలానే మనకు సాగర్ హైవే నుంచి ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్లోనే హౌస్కి రీచ్ అయిపోవచ్చు। దాంతోపాటు మనకు TCS అలానే నాదర్గుల్ మెయిన్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ లోపలనే ఉండడం వల్ల అన్ని రకాల అమ్యూనిటీస్ కూడా మీకు హౌస్కి నియర్ బై ఉంటాయి। అంటే స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, గ్రాసరీ స్టోర్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి। సో మనకు దగ్గరలో చూసినట్లయితే మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వంశీధర ఇంటర్నేషనల్ స్కూల్, విజ్ఞాన్ స్కూల్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, MVSR ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్, కాలేజెస్ కూడా దగ్గరలో ఉండడం జరిగింది హౌస్కి। సో ఈ హౌస్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి కూడా జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్లోనే హౌస్కి చేరుకోవచ్చు। అంటే జస్ట్ ఒక 15 to 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది। సో మనకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కలిగి ఉంది। సో దాంతోపాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్, మున్సిపల్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది। సో ఈ హౌస్కి ఆల్రెడీ 500 వరకు బోర్ వేశారు। సో మనకు తక్కువలోనే వాటర్ పడ్డాయి। దాంతోపాటు మనకి 5000 లీటర్ సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హౌస్కి। సో కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు। సో ఈ హౌస్ మనకి 2300 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు। మంచిగా వాస్తు చూసి కట్టడం జరిగింది, మంచి క్వాలిటీగా, మంచి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్తో చాలా బాగా కట్టడం జరిగింది। సో చూస్తున్నారు కదా, డోర్స్ మాత్రం ఎంత బాగున్నాయో, ఇండియన్ టేక్ వుడ్తోని సింహద్వారం అయితే ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగా ఇచ్చారు। ఈవెన్ మన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది। సో ఈ హౌస్ మనకి డిజైన్ పరంగా కూడా మంచి డిజైన్స్తో వస్తుంది। ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డిజైన్ కానీ, వీళ్ళు వాడిన కలర్ కాంబినేషన్స్ కానీ, ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కానీ హౌస్కి మరింత అందాన్ని ఇచ్చాయి। మంచి క్లాస్ లుక్తో వస్తుంది హౌస్। సో ఈ హౌస్కి మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ని బట్టి। సో మనకి హౌస్కి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 1,06,00,000। ఇది నెగోషియబుల్ ప్రైస్ అనమాట, మీరు కూర్చుంటే కొద్దిగా ప్రైస్ అనేది తగ్గొచ్చు। ఓనర్ నెంబర్ అనేది మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం। డీటెయిల్స్ కోసమైనా ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి। సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ। జై హింద్, జై భారత్।